ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము మంచి సమరయుడు. సమరయుడు అంటే ఎన్నిక లేనివాడు అని అర్థం వస్తుంది. ఈ సమరయుని గురించి లోక సువార్త 10వ అధ్యాయం 30-37 వచనాలు ధ్యానం చేసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి దిగి వెళుతూ దొంగ చేతులకు చిక్కి దొంగ తనను దోచుకుని తన బట్టలను లాక్కుని కొన ప్రాణంతో తనను వదిలిపెట్టాడు అని రాయబడి ఉంటుంది. ఒక మంచి విశ్వాసి లేక దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి ఉన్నత స్థానం నుండి శపితమైన లేక దిగజారిన పరిస్థితికి వెళతాడా? అవును, ఖచ్చితంగా. తాను భక్తిలో సహవాసంలో తప్పినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేక ఆధ్యాత్మిక క్రమంలో శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక లోకం బాగుంది అని ఆశించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళతాడు. అంటే రక్షింపబడిన క్రొత్తలో అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా రక్షణ ఆనందంలో భక్తి చేస్తూ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. మన భక్తిని సంతోషాన్ని చూసి దేవుడు కూడా మనల్ని అభివృద్ధిలోనికి తెస్తూ ఉంటాడు. అలా జీవితం ముందుకు వెళుతున్నప్పుడు భక్తి క్రమంలో ఉండలేక శ్రమలు తాడలేక లోకంలోకి వచ్చేయడానికి ఇష్టపడతా ఉంటాం. అలా ఇష్టపడినప్పుడు దేవుని సంబంధిగా ఉండి సాతాను విసిగించి ఇప్పుడు నీ అంతటి నీవే దానికి అవకాశం ఇచ్చినప్పుడు దానికి నచ్చినట్లుగా నీ జీవితంతో ఆటలాడుకుని నీ బట్టలు అనే రక్షణ వస్త్రాన్ని లాక్కుని నిన్ను ప్రాణంతో వదిలిపెట్టడానికి అది వదిలిపెడుతుంది. అలాగే ఆ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే యాజకుడు ఆ ప్రక్కగా వెళుతూ ఉంటాడు. యాజకుడు అనగా మరి మరి భక్తునికి దేవునికి మధ్యగా ఉండేటువంటి ఒక మధ్యవర్తి. ఇతనిని కహాన్ అని కూడా పిలుస్తారు. మనం చూసినట్లయితే పాత నిబంధనలో అహరోను యాజకుడిగా ఉన్నాడు. అహరోను దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తూ ప్రజలు పక్షంగా దేవునికి పాపం బలులు అర్పిస్తూ దేవుణ్ణి శాంతపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాజకుడు మందిరంలో ఉన్నప్పుడు ఈ కొరకు దేవునికి మొరపెట్టగలుగుతాడు. అంతేగాని నువ్వు కొన ప్రాణంతో పడుకొని ఉంటే యాజకుడు పక్కగా వెళ్ళటం తప్ప మరేమీ చేయలేకపోవచ్చు. అలానే లేవీయుడు కూడా ఆ ప్రక్కగా వెళుతూ ఉంటాడు. లేవీయుడు అనగా హత్తుకొనుట అని అర్థం వస్తుంది. మోషే 40 రాత్రులు 40 పగలు సీనాయి కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే కిందికి రావడానికి తడవ చేయడం మొదలు పెట్టినప్పుడు తమ కొరకు అహరోను ద్వారా ఒక బంగారు దూడను తయారు చేయించుకుని నీవే ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చావని వాళ్ళు దానికి మొక్కుతూ ఉంటారు. అప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే కిందకి దిగి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తనకి మోషేకి కోపం వస్తుంది. అప్పుడు ఆ బంగారు దూడను పాడు చేసి దేవుని పక్షంగా నిలబడిన వారు ఎవరు అని అడిగినప్పుడు లేవీలు దేవుని పక్షంగా నిలబడి దేవుని హత్తుకుంటారు. అందువలన లేవీలు అనగా హత్తుకొనుట అని అర్థం వచ్చింది. ఇది జరగక ముందు యాకోబు లేవీలను శపించినట్లుగా మనం చూస్తామట. శపితమైనటువంటి పరిస్థితి నుండి లేవీయుడు దేవుని పక్షంగా నిలబడడం ద్వారా దేవుని స్వాస్యంగా మారిపోయినట్లుగా మనం గమనించవచ్చు. లేవీ గోత్రం ముందుకు రావడాన్ని బట్టి దేవుడు లేవీయులను తన పని చేయుటకు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ లేవీయుడు కూడా నీ సమస్యని బట్టి నీకేమీ సహాయం చేయలేడు. అలానే 33వ వచనాన్ని ప్యాసేజీలో గమనించినట్లయితే ఒక మంచి సమరయుడు విశ్వాసి పడి ఉన్న చోటికి వచ్చి నీవు ఈ రోజు పరిస్థితి పాపములో పడి ఉన్న నీ దగ్గరకు రాగలిగిన వాడు మంచి సమరయుడైన యేసయ్య నిన్ను చూసి జాలి పడతాడు. అయ్యో అని నీ దగ్గరకు వస్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ మీద జాలి పడుతున్నాడు. అలానే నీకు హృదయంకు శరీరముకు కలిగిన గాయాలను ఆయన నూనె ద్రాక్షరసంతో కడిగి తన సహవాసం మీద పూటపుళ్ళవాని ఇంటికి తీసుకువెళుతున్నాడు. ఇక్కడ గమనిస్తే నూనె అనగా అభిషేకమునకు గుర్తు, ద్రాక్షరసం అనగా సహవాసమునకు గుర్తు. ఈ రెండిటిని కలిగిన వారిని సాతాను ఏమీ చేయలేడు. సాతాను నిన్ను కొట్టిన ప్రతి దెబ్బకు ముందు నీవు నీ తండ్రి పరిశుద్ధుల సహవాసంతో అభిషేకం పొందుకుంటే ప్రతి దెబ్బ తిరిగి అపవాదికి తగిలిద్ది. గనుక
అతడు నిన్నేమీ చేయలేడు. దేవునితో కానీ, దేవుని బిడ్డల సహవాసం గాని వదులుకోకూడదు. అలానే వాహనం అనగా తన మార్గాల గుండా నిన్ను నడిపిస్తాడు. పూటకూల వాని ఇల్లు దేవుని మందిరంకు సాదృశ్యంగా తీసుకుంటే, దేవుని మందిరములో తన కొరకు మరలా నిన్ను సమకూర్చుతాడు. అందుకే భక్తులు అంటారు, చెదరని వారిని దేవుడు సమకూర్చే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు. మన మంచి సమరయుడైన యేసయ్య. అలానే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనం మరలా నీకు ఇచ్చేవాడు మన దేవుడు. మన జీవితంలో ఎన్నోసార్లు రక్షణను ఆయా పరిస్థితుల్లో కోల్పోయి దేవుని దగ్గరికి రాలేక, లోకములో ఉండలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో మన మంచి సమరయుడు నిన్ను మరలా ఈ కార్యక్రమం ద్వారా పురికొల్పుతున్నాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు పడి ఉన్న స్థితి నుండి లేవనెత్తువాడు నీ దేవుడైన యెహోవా, మన రక్షకుడైన యేసుక్రీస్తు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. నిజమే, పాపం లేక తప్పు అని తెలిసినప్పుడు ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళలేం. కానీ నువ్వు మరలా పడిపోతున్నావు అని తెలిసి, నీ బలహీనతలు ఎరిగి, నీ కొరకు కల్వరిగిరిలో మరణించి తిరిగి లేచినవాడు మన మంచి సమరయుడైన యేసయ్య. యథార్థంగా వెళ్ళి నీ బలహీనతను ఒప్పుకుని ఆయనతో సహవాసం చేయి. దేవుని పక్షంగా ఉన్న పరిశుద్ధులతో ఆయన నీకు సహవాసం చేసినప్పుడు నీ పక్షాన నిలబడి నీ ప్రతి విషయములో కూడా నీకు విజయాన్ని ఇచ్చేవాడు మన మంచి సమరయుడైనటువంటి యేసు ప్రభువారు. అలానే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మంచి సమరయుడు మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళి మరి ఆమె దప్పికను తీర్చి ఆమె పాపాన్ని మరి ఒప్పింపజేసి తన పాపం నుంచి తనకు విడుదలనిచ్చి తనను రక్షణలోనికి మరి నడిపిస్తాడు. మరి దేవుడు మంచి సమరయుడిగా మరి ఎన్నిక లేని మన కోసం ఆ సమరయుడు ఎన్నిక లేని వాడిగా మారిపోయాడు. కల్వరిగిరిలో శిలువ మీద శాపగ్రస్తమైనటువంటి శిలువ మీద వేలాడుతూ తనను తాను మరి అప్పగించుకుని ఉగ్రత నుండి నన్ను కాపాడినటువంటి గొప్ప సమరయుడు మనం కలిగి ఉన్నాం. ఈ సమరయుడు ఉగ్రత నుండి నిన్ను తప్పించడమే కాదు, పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసి తండ్రితో నువ్వు ఉండేటట్లు సహవాసాన్ని కల్పించగలిగినటువంటి గొప్ప ఈ సమరయుడిని మనం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, సమరయుడు తన సహవాసానికి నిన్ను పిలుస్తున్నప్పుడు, తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తూ ఉన్నప్పుడు ఈ మంచి సమరయుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆ సమరయుడు నీ ప్రతి పరిస్థితిలోనూ నీకు తోడుగా ఉండి నీ గాయములను కట్టి నిన్ను ఓటకోళ్ళవానికి దేవుని సహవాసంలోనికి నిన్ను తీసుకువెళ్ళి మరి నేను ఉన్నత శిఖరాలకి ఎక్కించగలిగినటువంటి గొప్ప దేవుడు మన సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి గమనించినట్లయితే మన జీవితంలో మరి ఎన్నోసార్లు పాపంలో పడిపోయి దేవునికి మొహం చూపించడానికి చెల్లలేక మరి దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి ప్రార్థన వదిలిపెట్టి మరి లోకంలో ఉండలేక దేవునితో సహవాసంలో ఉండలేక ఎంతో మానసికంగా నలిగిపోతున్న వారందరికీ ఈ సమరయుడు మరి మరొక పిలుపునిస్తా ఉన్నాడు. మరి ఎప్పుడైతే నీ దోషమును నీ పాపమును ఒప్పుకుని ఆయన సహవాసానికి నువ్వు వస్తావో నిన్ను మరలా తన సహవాసం చేర్చుకుని రక్షణానందాన్ని కలిగించి కొర ప్రాణంతో ఉన్న నీ జీవితానికి మరలా ఊపిరి పోసి నిన్ను బలపరిచేటువంటి గొప్ప దేవుడు మన మంచి సమరయుడైనటువంటి యేసయ్య. నీ హృదయంతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడితే నీ ఆత్మను దేవుడు బలపరిస్తే నువ్వు నా మంచి సమరయుని దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చెయ్యి. ఇప్పుడే దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.